మైత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలింగ్ కేంద్రాల్లో సిరిసిల్ల ఎస్పీ తనిఖీలు, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశం. కొనసాగుతున్న పొలిటికల్ పార్టీల ప్రచారం, పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన నాయకులు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి, ఓటర్లకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి ఏసీపీ. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. కోనరావుపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని పౌరులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల వివరాలు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఆంజనేయులను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద నుండి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దానిలో 144 సెక్షన్ అమలు అవుతుంది. అనవసరంగా బయట తిరగండి. 100 మీటర్ లైన్, 200 మీటర్ లైన్ ఉంటుంది. 200 మీటర్స్ లైన్ వరకు మీరు వెహికల్ తీసుకురాగలరు. 100 మీటర్స్కి తర్వాత అనవసరంగా ఎవరు వాకింగ్ కూడా చేయరు. ఎవరైనా ఓటర్స్ ఉన్నారు మాత్రమే వాళ్ళే రావాలి. నో క్యాంపెయినింగ్, నథింగ్ ఉంటుంది. నెక్స్ట్ రేపటి సాయంత్రం తర్వాత సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా అందరు అమలు చేయాలి. అది కూడా అందరు చూసుకోవాలి. ఎవరు సైలెంట్ ఉండాలి, ఎవరు క్యాంపెయినింగ్ చేయరు. దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సివిజీ ల్యాబ్ అదే ఉంది, 100 డయల్ ఉంది, అందరు 1930 ఉంది. దానికి ఉపయోగం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి వేములవాడ వైపు వెళ్లే వాహనాలను, ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి డబ్బు తరలించవద్దని సూచించారు. ఎస్పీ వెంట వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని రామన్నపేట, తిమ్మాపూర్ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆసిరెడ్డిపల్లె గ్రామస్తులతో సమావేశమయ్యారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, చెందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, చెందుర్తి రుద్రంగి ఎస్ఐలు శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే అంతా వ్యర్థమవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో హరీష్ రావు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని గుర్తు చేశారు. సమాజంలో వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ను గెలిపించాలని, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గెలిపించాలన్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని, ఆ పార్టీ గెలిచే సవాలే లేదన్నారు. బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకులకు వ్యతిరేక పార్టీ. ఇలా బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసేటోళ్ళకు ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకు ఓటేయాలి, పేదల కోసం పనిచేసిన వాళ్ళకు ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది. మీ ఇంట్లో బొమ్మలు వంచి బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకుదేరు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్ కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయడకి ఏం చేసినావు, మా బిందేరేపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు, ఒక్క పని చెప్పొచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి ఎనలేని ఆదరణ ఎదురవుతోందన్నారు. ఎంపీ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. దగ్గరికి వచ్చి మా కొరకు మీ పని అయిపోయాక కూడా ఇంత సమయం కేటాయించి మా కొరకు వేడి చేస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్లు 3వ తారీఖు సోమవారం నాడు జరిగే ఎలక్షన్ల కొరకై మన ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థి మన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఇలా టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, చెస్ డైరెక్టరు మీ పక్క గ్రామమే దేవరాజు గారు, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ తిరుపతి అంజన్న, మాజీ ఎంపీటీసీ రవి గాను, దేవరాజన కానీ ఇక్కడ గ్రామ పెద్దలు, యువకులు, దేవయ్య కానీ ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కటే 3-4 ముచ్చట్లు. మీరు గడిచిన తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడి వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బండి సంజయ్ ముంపు గ్రామాల అభివృద్ధికి ₹1 కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ఎన్నికల్లో తప్పకుండా వినోద్ కుమార్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేవుడైనటువంటి వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నట్లయితే ఆ దేవుని సాక్షిగా ₹1 కూడా రాజన్న టెంపుల్కు కనీసం ఆ మాట కూడా తీయలేని నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, మీకు దయచేసి మేము సూటిగా ప్రశ్నించుతున్నాం. ఇంత దేవుళ్ళ మీద భక్తి ప్రేమ ఉన్నట్లయితే ఎందుకు రాజన్న గుడికి 500 కోట్లు, 100 కోట్లు కూడా మీరు ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు దేవుళ్ళను అడ్డం పెట్టి? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, నాయకులు గుంటి శంకర్, మల్లారెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి, గర్రెపల్లి, భూపతిపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, వీరగోని రమేష్ గౌడ్, మనోజ్ గౌడ్, బోయిని రాజమల్లు, సంతోష్రావు, ఆంజనేయులు పాల్గొన్నారు. ఆ బస్సులు ఫ్రీ ఇస్తానని చెప్పి ఊళ్ళకి వచ్చే బస్సులు బంద్ చేశారు. ఊళ్ళకి వచ్చే బస్సులు బంద్ అయినాయి. రోజు ఫ్రీగా పోయేటోళ్ళు ఎవరు?
మళ్ళా గాలి నౌకరీ చేసుకునే ఆడోళ్ళు ఫ్రీగా పోతాను. రోజు లక్షల జీతం వస్తుంది, మళ్ళీ ఫ్రీగా పోతా ఉన్నారు. మరి ఎవరికి మేలైనట్టు? అది గరీబులకు మేలైందా, పైసలు ఉన్న వాళ్ళకి మేలైందా? మరి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఆ రోజు ఎన్నికలకు ముందు మనకు అరచేతుల స్వర్గం చూపించిండ్రు. ఇది వచ్చే అది వచ్చే అది వచ్చే. ఆ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? 2000 పెన్షన్ అయింది, ఎలక్షన్ అయిపోయిన తెల్లారి మర్నాడు 4000. పెద్దపల్లి జిల్లా మంథిలిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధుకర్తో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, ప్రధాన చౌరస్తా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం స్థానిక ఉడిపి హోటల్లో జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు చాయ్ వాలాగా మారి చాయ్ విక్రయించారు. రైతుల కోసం తెచ్చిన 7,500 కోట్ల రూపాయలు, మీకు రైతు బంధు కింద చెల్లించాల్సిన డబ్బులు ఇలా పెద్దరికాలు మాట్లాడేటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సమాధానం చెప్పాలి. ఆ పైసలు తీసుకున్నారు, దీనికి బాధ్యులు మీరు కాదా? మీరు నీళ్ళు ఇవ్వకనే పోతే కదా, మీరు రైతు బంధు వేయకపోతే కదా, మీరు పంటలు ఎండబెట్టినందుకు కదా వీళ్ళు చనిపోయింది. వీళ్ళ చావులకు కారణం ఎవరు? ఆటో డ్రైవర్ల చావులకు కారణం ఎవరు? ఒక్క మంత్రి అన్న పోయి పలకరించిండా? చెప్పాలి. మా మంత్రి రైతు ఇంటికి పోలే, ఆటో. మీరు ఎవడేం చెప్తే మాకేందా, ఓట్లు అయితే మాకే పడ్డాయి, నువ్వు ఎవరిమే మాట్లాడుతుంది. కానీ మీ పుట్టబందుకు విలువ ఉన్నది, మీకోసం కొట్లాడే కేసీఆర్కి విలువ ఉన్నది, రేపు మీ తరఫున నిలబడే బీఆర్ఎస్ పార్టీకి విలువ ఉన్నది. మీరిస్తే విలువ, మీరిస్తే బలం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెగడపల్లి, గుల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గొల్లపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకులపై వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. దీంతో బీఆర్ఎస్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఊరోళ్ళు కూడా చూస్తారు, నిన్నటిదాకా మంచిగా పదవి అనుభవించినావు, గౌరవం అనుభవించినావు, అన్ని దాన్ని చేసుకున్నావు, మళ్ళీ అవతల పడతావు. పో బిడ్డ నీ సంగతి చూస్తామని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఆ రోజులు వస్తాయి. పోయినోళ్ళు తలకాయ పట్టుకొని మేము ఎందుకు ఇంత దరిద్ర పని చేస్తేమిరా, రాజకీయాలలో అడ్రస్ లేకుండా పోతామని మన ముందట మన కళ్ళతోటి బరాబర్ చూస్తాం. అది ఇవాళ ఎవరైతే సయ్యాటలు ఆడుతున్నారో, ఎవరైతే మూలలు ఈగుతున్నారో, ఎవరైతే గజ్జుమని భయపడుతున్నారో, భయపడటం రాజకీయాలు ఎందుకు చేయాలండి? తప్పుడే వ్యవసాయం చేసుకో. ఎవరు రమ్మన్నా నేను వచ్చి పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నీ బదులు ఇంకోళ్ళు పని చేస్తారు, నువ్వు చేయవు, ఇంకోని చేయనివు. నీ స్వార్థం కోసం ఎటుపడతాడు పోతావు. ఇవి మంచి పద్ధతి కాదు రాజకీయాలలో. ముస్లింలకు గంపగుత్తగా రిజర్వేషన్లు ఆపాదించి ఎస్సీలు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు అవమానించిందని, అలాంటి పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రిజర్వేషన్లు అతివేత అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లకు మోడీ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారన్నారు. నాగ్పూర్, ముంబై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అంబేద్కర్ను ఓడించిందని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లకు గాను 31 మంది ముస్లింలు కార్పొరేటర్లుగా పదవులు అనుభవిస్తున్నారని, దీనికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన వారిని బీజేపీ ఉన్నత పదవుల్లో నియమిస్తే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పర్వతాలు, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, కావేటి రాజగోపాల్, శ్రీనివాస్, సంపత్రావు, ఎర్రోళ్ల శ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు. ఇది వాళ్ళకు ఏ కోణంలో ఏది కూడా దొరకక, అభివృద్ధి విషయంలో మాట్లాడలేక, ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడలేక, అవినీతి విషయంలో మాట్లాడలేక, పరిపాలన సమర్థవంతమైనటువంటి పరిపాలన మొత్తం చూడండి. మీరు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఇంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు కదా, ఒక్క సంవత్సరం ఒక్కసారన్నా ఈ దేశంలో ప్రధానమంత్రి అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా గొప్ప వ్యక్తి అని చెప్పేసి వచ్చిందా? వాళ్ళకు ఈ రికార్డులో ఏది చూద్దామన్నా కూడా వాళ్ళకు అవకాశం లేనటువంటి ఒక సమయంలో ఒక తప్పుడు ప్రచారాన్ని, ఈ యొక్క రిజర్వేషన్లు అనేటువంటి ఒక దీన్ని ముందుకు తీసుకొచ్చేసి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ వల్లనే ఈ దేశానికి, అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి, రిజర్వేషన్లకు పెను ముప్పు రాబోతుంది. ఆ రకంగా చాలా సందర్భాలలో ఓట్ల కోసం వీళ్ళు కాన్స్టిట్యూషన్ను
రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారు. వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షురాలు మమత, మోహన్ రావు, జింక అనిల్, పబ్బ నాగరాజు రెడ్డితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ గారు ఎంపీ కావడానికి అందరు మహిళలతోని ప్రచారం చేయడం జరుగుతుంది. మనకు నరేంద్ర మోడీ గారు ఎంతో చేశారు. ఇప్పుడు మనం బతుకునడానికి కారణం వారే. మనకు కరోనాప్పుడు ఎంతో వాళ్ళు ఫ్రీగా మనకు వ్యాక్సిన్లు ఇచ్చి మనందరినీ బతికించారు. అందరం కలిసి మన నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలి. 500 సంవత్సరాల కళ అయోధ్య రామ మందిరం, భారతదేశ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధాని చేయడానికి, బండి సంజయ్ గారిని రెండవసారి ఎంపీగా గెలిపించుకోవడానికి ఈరోజు సంకెపల్లి గ్రామంలో గడప గడప ప్రచారం భారతీయ జనతా పార్టీకి బలపరిచి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో బీజేపీ నాయకులు స్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ హర్ హర్ మోడీ, గర్ గర్ మోడీ అనే నినాదంతో వెళ్తున్నాము. సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. లింగన్నపేట తరఫున సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహాచారి, మండల ఉపాధ్యక్షులు బోగోజు గంగాధర్చారి, మెరుపుల గంగాధర్, నాయకులు కొత్తకొండ రమేష్, బోగోజు ప్రసాద్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బండి సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి బూత్ అధ్యక్షుడు మాడుగుల లింబాద్రి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరల బిల్లులు పెండింగ్లో ఉంచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ను మించిన బ్లాక్ మెయిలర్ దేశంలో ఎవ్వరూ లేరన్నారు. కరీంనగర్లో వినోద్రావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తాను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. హిందూ సమాజం ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్లో హిందుగాలు పొందుగాలంటే పొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్లో హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి. మరొక్కసారి గుర్తు చేసుకోండి. అదే కేసీఆర్ మళ్ళా ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఎవరు ఏ విధంగా ఏలన చేసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఇవాళ నేను ఎన్నికలకు వస్తున్నా. నువ్వు మాట్లాడిన మాటలకే సవాల్ చేస్తున్నా. నువ్వు సిద్ధమా? ఆ వర్గం ఓట్లతోనే గెలుస్తా అని చెప్పి నువ్వు కరాఖండిగా చెప్పగలవా? ఎస్, నేను నా ధర్మం ఓట్లతో పక్కా గెలుస్తా అని చెప్పి నేను చెప్తున్నా, స్పష్టం చేస్తున్నా. దాన్ని నువ్వు సిద్ధమా? ఇలా ఆలోచించి వాళ్ళ ఈ కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇలా కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఒక్కటి కావాలి. ఓటు బ్యాంక్ మారాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన కూడా మీరందరూ ఇలా బయటకు వచ్చి నాకు మద్దతు తెలపండి. మీరు మాట్లాడుకుంటే ఇలా హిందువులకు రక్షణ లేదన్నా. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా నియోజకవర్గంలోని ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి గడప గడపకు ఓట్లు అభ్యర్థించారు. రోడ్ షోకు వచ్చిన వారికి స్థానిక మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గొల్లపల్లి, పెగడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో వారు పాల్గొన్నారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే వచ్చే లాభమేమీ లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎలాంటి పనులు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఊరూరు తిరుగుతుండ్రు అయోధ్యలో రాముని మందిరం కట్టినమని. రాముని కొలుస్తాం, రామ భక్తులమే మనం. ఈ రోజు భక్తులైనంత మాత్రాన దేవుని పేరు చెప్పుకొని మనం ఓటు అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి మన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కల్లి వెల్లి మాటలకు నమ్మకుండా యువత భవిష్యత్తు, మహిళలకు సంబంధించిన సంక్షేమం, ఈ రోజు చిరు వ్యాపారులు పడతా ఉన్న జీఎస్టీ పరంగా పడతా ఉన్న ఇబ్బందులు, వారి పరంగా పడతా ఉన్న ఇబ్బందులు అధిగమించాలంటే, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలంటే చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ మున్సిపల్ కార్యాలయం షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, కౌన్సిలర్ రాజయ్య, గరిగే శ్రీనివాస్, చింతల రాజు పాల్గొన్నారు. మరి అకౌంట్లో సంవత్సరానికి ₹1,00,000 రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో పెట్టి వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే, గడ్డం వంశీ గారు గెలవగానే 25 లక్షలు ఆరోగ్య బీమా పథకం వర్తిస్తుంది. సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు. మరి 5 న్యాయ సూత్రాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటికే మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్ద ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు అల్లం దేవిందర్, నాయకులు మాదాసి సతీష్, సబ్బని రాజమల్లు, మార కిషోర్ పాల్గొన్నారు. 1 కిలో కటింగ్ లేకుండా 41 కిలోలతోటే కాంట పెడతారు. ట్రక్ షీట్ కూడా ఇస్తారు. అక్కడక్కడ ట్రక్ షీట్ ఇవ్వకుంటే కూడా వెళ్ళిపెట్టినాం. ఇవాళ కిలో, అరకిలో కూడా కటింగ్ లేదు. అది విజయన్న గెలిచిన దానికి నిదర్శనం. బీజేపీ పువ్వు గుర్తోళ్ళు ఏం చేశారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం రాలే. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత మన పిల్లల కొరకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండు. మొన్ననే పోలీసు కానీ, తర్వాత టీచర్లే కానీ, లెక్చరర్లే కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఏదైతే విజయాలను ఇంత మెజార్టీతో మీరు గెలిపించారో ఇప్పుడు కూడా ఎంపీ క్యాండిడేట్ మనకు సపోర్ట్ ఉంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుల మనోహర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీలు, హమాలీల వద్ద ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, మల్లమ్మ, సంఘని నారాయణ, రాంప్రసాద్ పాల్గొన్నారు. సుమారు 4 గ్యారంటీలను అమలు చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు చేపట్టడం జరుగుతున్నది. ఈసారి కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రివర్యులు దుద్దెల శ్రీధర్ బాబు నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం వస్తే 5 న్యాయ గ్యారంటీలు కూడా అమలు చేసి ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా మేలు జరిగే విధంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ముట్లపల్లి గ్రామంలో ఈజీఎస్ పనుల దగ్గరికి వచ్చి విజయన్న గారి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపివ్వాలని అభ్యర్థించుకున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని షాద్రాజ్పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఉప సర్పంచ్ రేగుల రాజేశం, సవనపల్లి జీవన్, చంద్రం శ్రీనివాస్, గుడిసె పవన్ కుమార్, ముద్దిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, నాయకులు కిరణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఉప సర్పంచ్ రాజేశం గారు, జీవన్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, పవన్, చాలా మంది వారి మిత్రబృందంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తాం. 4.5 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది.
దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే 3 దశలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నేతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా వస్తున్న వార్తలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్లోనే ఆయన డిప్రెషన్లోనే ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్న మాటలు బట్టే ప్రజలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా యువకులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని స్వాగతిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలన చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దించారని గుర్తు చేశారు. అనంతరం గాలి బీభత్సానికి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు తగిన నష్టపరిహారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, సిపిఐ నాయకులు బోయిని అశోక్, కొమరయ్య, రవీందర్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వేడి మాత్రం పెరుగుతూనే ఉన్నది. 4వ విడత ఎన్నికలు 13వ తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముమ్మరంగా అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా వద్దా? ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీని ఓడించాలి, రాజ్యాంగం అమలు కావాలంటే బీజేపీని ఓడించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్లకు రిజర్వేషన్ ఉండాలంటే బీజేపీని ఓడించాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరించింది. నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఎప్పుడు చెప్పింది చేయలే. మొదలైన చెప్పింది నల్ల డబ్బు విదేశాల్లో ఉంది, దొంగలు ఇక్కడ దాచుకున్నారు, నేను తీసుకొస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాను, 15 పైసలు ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నా, ఉద్యోగం ఇవ్వలేదు. బీజేపీది కార్పొరేట్ల ప్రభుత్వమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని తుర్కాసీ నగర్, ఫాజుల్ నగర్, వట్టెంల, నమిలిగుండ్లపల్లి, నూకలమర్రి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.5 మాసాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినట్లుగా బీజేపీని కూడా పక్కన పెట్టాలన్నారు. వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వర్షం పడుతున్నా గాలి తుమ్మ వస్తున్నాను, పాదయాత్ర ఆపలేదు. ఆయనే బీద ప్రజల మాటలు విన్నాడు, ఆలోచించిండు. నరేంద్ర మోడీ మన నమిలిగుండపల్లి, వేములవాడ, తెలంగాణ ఈ దేశ సంపదంతా తీసుకొని వెళ్లి ఓ 4 దగ్గర పెడుతుండో, ఇది పెద్ద ప్రమాదం అని గమనించి ఏమంటుండో తెలుసా మన రాహుల్ గాంధీ గారు? ఆ మహనీయుడు ఏమంటుండో తెలుసా? మీరు అధికారం ఇస్తే జనగణన చేస్తా అంటుండు, కుల గణన చేస్తా అంటుండు. ఎవరి ఇస్తా ఎంతో తేలాల్సిందే. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్లోని కూరగాయల మార్కెట్ ఐకేపీ సెంటర్ను ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు. అనంతరం వెంకట్రావుపల్లి, కుమ్మరికుంట, కాచాపూర్ గ్రామాల్లోని ఉపాధి కూలీలను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, సంజీవ్, నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు పాల్గొన్నారు. దాంతోపాటు రైతుల పండించిన పంటకు చట్టబద్ధత కల్పించి మద్దతు ధరిచ్చే కార్యక్రమం. ఇలా మహిళలందరికీ జన్ధన్ ఖాతాల మీ అకౌంట్ల 15 లక్షలు ఇస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ. బీజేపీ ప్రభుత్వం వేసిండయా? ఇవ్వలేదు. మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారం తెచ్చుకుంటే ఇక్కడ మన ఎంపీ గడ్డం వంశీకి చేతి గుర్తు కేసి ఆశ్రయిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మీ మహిళా తల్లుల అకౌంట్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 వేసే బాధ్యత సోనియా గాంధీది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని మల్కపేట, నాగారం, పల్లిమక్త, కనగర్తి, వెంకట్రావుపేట, కొండాపూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, గొట్టె రుక్మిణి, ప్రభాకర్, అబురం సురేష్, నాగేందర్ పాల్గొన్నారు. బీజేపీ పార్టీని కేంద్రంలో పక్కన పెట్టి, నరేంద్ర మోడీ సర్కార్ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ సర్కార్ రావడానికి మీరందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏటా 2 కోట్లు 10 ఏళ్ళు కలిపితే 20 కోట్ల ఉద్యోగాలు
నరేంద్ర మోడీ ఇవ్వాలి. అడుగుతున్న పల్లి మొత్తంలో ఏ ఒక్కరింట్లో నరేంద్ర మోడీ ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్కరిలో ఇంట్లో ఉన్నా బీజేపీ ఉద్యోగం వచ్చిందా అంటున్నా. ఏ ఊరికి వెళ్ళినా తల అడ్డం ఉంటుంది రాలేదంటున్నా. అలాంటి మోసం చేసిన దగా చేసినా బీజేపీకి ఓటేద్దాం అంటున్నా. అంతేకాదు బీజేపీ ఏమంటుంది, ఈసారి గెలిస్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్ రాపర్తి మల్లేష్ గౌడ్ మరో 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, గోలి లింగారెడ్డి, కోమారెడ్డి, రంగు మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కోమారెడ్డి గారు మిగతా వారితో పాటు 20 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి స్వాగతిస్తా ఉన్నాం. మా తమ్ముడు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు చేరడం చాలా సంతోషం. రేపు రాబోయే రోజుల్లో ఈ నెల 11 జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జ్ చక్రధర్ రెడ్డి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షులు కొండయ్య, మండల నాయకులు రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవాళ హెల్త్ పరంగా కూడా 10 లక్షలు కూడా హెల్త్ కూడా డబ్బులు మనం ఇన్సూరెన్స్ కూడా హాస్పిటల్ పోతే పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తా అన్న గొప్ప ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో వారు ఎవరైతే క్యాండిడేట్ని పెట్టినరో వెలిశాల రాజేందర్ రావు గారిని పెట్టినరో వారిని మనమందరం కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి చెయ్యి గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాల్సిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కేంద్ర బలగాలతో కలిసి సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఏసీపీ జి కృష్ణ జెండా ఊపి ప్రారంభించిన ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగింది. అనంతరం ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఆలోచించి తమకు ఇష్టమైన నాయకుడికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సర్కిల్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డి, శ్రీధర్, కేంద్ర బలగాలు, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. జూలపల్లి 27 మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఏ పోలింగ్ లొకేషన్ కానీ ఏ పోలింగ్ స్టేషన్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఓటర్లకు లేకుండా సాఫీగా క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చి వెళ్ళే దారిలో ఇబ్బందులు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేయడానికి ఈరోజు మనకు పెద్ద ఎత్తున ఫోర్స్ రావడం జరిగింది. అట్లాగే ఓటు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ప్రజలందరూ కూడా ఈ ఓటు మీద మనం ఏమి ఇస్తాంలే, ఎండ కొడుతుంది, లేకపోతే ఏం పోతామని దూరం అనేటువంటి ఉద్దేశం చేయకుండా అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మన ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది పెద్ద ఆయుధం. ఈ ఆయుధం మన ఒక భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే ఉంది. మన భారతదేశం పెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రతి పౌరునికి ఉన్న ఏకైక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ మినీ ట్యాంక్ బండ్ వద్ద గల సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల ఆలయం, కట్టమైసమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, గంటు, రంగన్న, భీమోజి సురేందర్, జగదీష్ భక్తులు పాల్గొన్నారు. దుర్గతులనన్నీ తొలగిస్తూ దుర్గమ్మగా కూడా మనం పూజించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా కాలసర్ప దోష అన్నీ కూడా తొలగిపోతూ వివాహం కాని వాళ్ళైనా సంతానం కాని వాళ్ళైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే విధంగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెద్దపల్లిలో లేని విధంగా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పటి వరకు మనకు పెద్దపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి ఏదున్నా దేవాలయాలలో మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ప్రకృతి ప్రసాదించినటువంటి పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి మనకి ప్రత్యక్షంగా రావటం జరిగింది. అందుకే గొప్ప శక్తి ఇక్కడ మనము ఈ కట్టమైసమ్మ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చూస్తాం. పట్టణానికి సంబంధించిన భక్తులు పాల్గొన్నారు. దాంతోపాటు కూడా దాతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పల్లి ఆశీస్సులు కూడా అందరూ అందాలు చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
ఎందుకంటే మనం అతి తొందరగానే మనం ఇక్కడ పట్టామైసమ్మ ఆలయాన్ని నిర్మాణానికి కూడా ఒక 100 రోజులు కూడా పూర్తి కాకముందు నిర్మాణం చేసుకొని ఘనంగా ఒక టెంపుల్ నిర్మాణం చేసుకొని ఈ కార్యక్రమాల్లో కూడా పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చింతకుంట విజయరామారావు గారి సహాయ సహకారాలతో పాటు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ గుడికి, ఎందుకంటే ఎమ్మెల్యే గారితోనే ఈ గుడి నిర్మాణం కూడా మేము పూర్తి చేసుకున్నాం. ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ గుడికి కూడా అతనంతా కూడా డెవలప్మెంట్ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి మొగులయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏనుగు గుర్తు కోటేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. రాజన్న ఆలయం ముందున్న షాపులో ఓట్లు అభ్యర్థించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు అంకని భాను, అరుణ్, సమ్మన్న, ఎంకన్న, రమేష్, మునిందర్, స్వామి గౌడ్ పాల్గొన్నారు. మరి 190% ఉన్నటువంటి మన ప్రజలు మన బతుకులు మారాలంటే, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రక్షించబడాలంటే ఏనుగు గుర్తుకు ఓటేయాలి. ఇవాళ ఏనుగు గుర్తు కోసము, అంబేద్కర్ సిద్ధాంతం కోసము 190% ఉన్నటువంటి ప్రజల బాగు కోసము, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మారేపల్లి మొగలన్న గారు. ఈ పాలకులకు పాలితులకు మధ్య యుద్ధం, నేటి పాలకులకు నేటి పాలితులకు మధ్య యుద్ధం. మనం ఓట్లేసి వాళ్ళను రాజులు చేస్తున్నాం, మనం ఓట్లేసి మనం బానిసలు అవుతున్నాం. మన ఓటు మనం చేసుకుంటే మనం రాజులమవుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో గంగ స్నానం గ్రామస్తులు ఏర్పాటు చేశారు. గ్రామంలో శుభకార్యాలు చేసుకునే ముందు పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ధర్మపురి, పోషానిపేట, మల్లాపూర్, ఎడ్రది, రుద్రంగి గ్రామాలకు వెళ్లి ప్రజలు గంగ స్నానాలు ఆచరించేవారు. గ్రామస్తులందరూ ఐకమత్యంతో గంగా జలాలను తీసుకొచ్చి ట్యాంకు నిర్మించారు. శివలింగం నెలకొల్పి గ్రామంలోని పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేశారు. దీంతో పుణ్య స్నానాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వాళ్ళ సెంటిమెంట్తోనే ఖచ్చితంగా స్నానం చేయాలి అంటే గతంలో ధర్మపురి పోయేవాళ్ళం. ధర్మపురి నుంచి ఇట్లనే ఇబ్బంది అవుతుందని చెప్పి మన చుట్టుపెట్టు గ్రామాలలో కూడా కొన్ని 4 గ్రామాలలో కూడా స్నానం చేస్తే ఆ దోషం పోతుంది అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం అట్లా పోతుండ్రు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి చనిపోయినప్పుడు దాదాపు 50 మంది 60 మంది కొంచెం వాళ్ళు పోయి రావాలంటే దాదాపు చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మరి ఆ గ్రామాలు చేసినట్టు మనం ఎందుకు చేయకూడదనే దృఢ సంకల్పంతో మరి ఇక్కడ 5 మంది పెద్ద మనుషులకు ఆలోచన వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.